ఐపీఎల్ టోర్నీలో రాజస్థాన్ సారథి సంజు శాంసన్ అరుదైన రికార్డు నమోదు చేశాడు. టోర్నీ చరిత్రలో 200 సిక్సర్లు బాదిన 5వ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సంజు ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ టోర్నీలో సిక్సర్ల వర్షం కురుస్తోంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు జరిగిన 56 మ్యాచ్ల్లో ఏకంగా 950 సిక్సర్లు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువగా సిక్సర్లు బాదింది కేకేఆర్ ప్లేయర్ సునీల్ నరైన్. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్ల్లో ఏకంగా 32 సిక్సర్లు బాదాడు. రాజస్థాన్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ 23 సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో సంజు ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 200 సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. ఈ జాబితాలో ఇప్పటి వరకు 9 మంది ఉండగా 10వ ఆటగాడిగా సంజు ఎంట్రీ ఇచ్చాడు. 2013లో ఐపీఎల్ టోర్నీలో ఆడటం మొదలుపెట్టిన సంజు శాంసన్ ఇప్పటి వరకు 163 మ్యాచ్లు ఆడాడు. తన కెరీర్లో 3 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు చేశాడు. సిక్సర్లు కొట్టడంలోనూ ముందున్నాడు. సంజు కంటే ముందు సిక్సర్ల వీరుల జాబితాలో 9 మంది ఉన్నారు. క్రిస్ గేల్ ఎవరికి అంతనంత ఎత్తులో ఉన్నాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు. వీరి తర్వాతి స్థానాల్లో ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోని, డేవిడ్ వార్నర్, కిరోన్ పొలార్డ్, ఆండ్రూ రసెల్, సురేష్ రైనాలు ఉన్నారు. సంజు శాంసన్ సిక్సర్లు కొట్టే రికార్డులో మరో రికార్డు కూడా ఉంది. అత్యంత తక్కువ ఇన్నింగ్స్ లో 200 సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా శాంసన్ రికార్డు క్రియేట్ చేశాడు. మహేంద్ర సింగ్ ధోని 165 ఇన్నింగ్స్ లో 200 సిక్సర్లు కొట్టగా సంజు కేవలం 159 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సాధించాడు.